హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కేఎం సినీ టాక్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య అయిన నమ్రత శిరోద్కర్ ఎవరైతే ఉన్నారో హీరోయిన్గా గతంలో అలరించి ఇప్పుడు ఒక వ్యాపారవేత్తగా మహేష్ బాబుకి సంబంధించిన వ్యాపారాలన్నీ కూడా చూసుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు మహేష్ బాబు గారి భార్య అయిన నమ్రత గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ మళ్ళీ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నారు, ముఖ్యంగా సినిమాలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే వార్తలు అనేవి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు తరానికి అంటే లేటెస్ట్ 20 జనరేషన్ ఏదైతే ఉందో ఈ జనరేషన్లో ఉన్న చాలా మందికి కూడా మహేష్ బాబు గారి భార్య నమ్రత శిరోద్కర్ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ కేవలం ఒక బిజినెస్ మ్యాన్, మహేష్ బాబు భార్యగా మాత్రమే తెలుసు. కానీ 90s టైంలో ఆవిడ ఒక గొప్ప హీరోయిన్ అని, అంతేకాకుండా మిస్ ఇండియా అని కూడా చాలా మందికి తెలియదు. అయితే 1972లో జూన్ 22వ తారీఖున ఆవిడ ముంబైలో జన్మనివ్వడం జరిగింది. ఆ తర్వాత 1993లో అప్పటికే కూడా ఆవిడ మిస్ ఇండియాగా ఇండియా మొత్తం పరిచయం అయ్యారు. ఆ తర్వాత 1998లో బాలీవుడ్లో మొదటి చిత్రం నటించడం జరిగింది. ఆ తర్వాత 2000లో మిగిలిన మలయాళ ఇండస్ట్రీలో కానీ, తమిళ ఇండస్ట్రీలో కానీ, తెలుగు ఇండస్ట్రీలో కానీ ఆవిడ అడుగు పెట్టడం జరిగింది. అప్పటికే కూడా పదుల సంఖ్యలో బాలీవుడ్లో చాలా సినిమాలు తీసి అప్పటికే కూడా స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకోవడం జరిగింది. 2005లో మహేష్ బాబుతో వంశీ, ఆ తర్వాత టక్కరి దొంగ అనే సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటితో నటించి మహేష్ బాబుతో తనకి పరిచయం ఏర్పడడంతో అప్పుడు వీళ్ళిద్దరూ కూడా లవ్ మ్యారేజ్ చేసుకోవడం అయితే జరిగింది. అయితే ఈ గ్యాప్లో తెలుగులోనే ముందు మెగాస్టార్ చిరంజీవి గారితో అంజీ సినిమాలో కూడా నమ్రత శిరోద్కర్ గారు ఎవరైతే ఉన్నారో ఈవిడ నటించడం జరిగింది. అంజీ సినిమా అనేది భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈవిడ పరిచయం అవ్వడం జరిగింది. 2005లో మహేష్ బాబు గారిని పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి కూడా తెలుగులో సినిమాలు చేస్తారు, ఇంకా తెలుగులోనే ఉంటారు, హైదరాబాద్లోనే ఇంకా స్థిరస్థావరం ఉంటుందని చెప్పి చాలామంది అభిమానులు కూడా అభిప్రాయపడడం జరిగింది. కానీ మహేష్ బాబుతో పెళ్ళైన తర్వాత నుంచి కూడా ఎప్పుడూ కూడా ఆవిడ ఒక స్క్రీన్ మీదకి రావడం అనేది కానీ, కనీసం ఒక యాడ్లో కానీ ఎక్కడా కూడా కనిపించలేదు. ఒక రకంగా మహేష్ బాబు అభిమానులు అప్పటి నుంచి కూడా కొంత నిరాశలో ఉన్నారని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే తాజాగా చూసుకుంటే మహేష్ బాబు గారి భార్య అయిన నమ్రత శిరోద్కర్ గారు ఎవరైతే ఉన్నారో ఈవిడ రీసెంట్గా సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో కొన్ని పోస్టులు అయితే చేయడం జరిగింది. ఆ పోస్టులు చూసిన ప్రతి ఒక్కరు కూడా, నెటిజన్లందరూ కూడా నమ్రత శిరోద్కర్ గారు మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు, కొత్త సినిమాల్లో ఆవిడ నటించబోతున్నారు. మరి ఏ సినిమా ఏంటి అనేది తెలియదు, కానీ ఖచ్చితంగా ఆవిడ సినిమా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే వార్తలు అయితే పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. కానీ అందులో వాస్తవాలు ఎంత ఉన్నాయి అనేది ఎటువంటి క్లారిటీ లేదు. కానీ ఈ 20 ఏళ్ళు అంటే 2005లో ఎప్పుడైతే మహేష్ బాబు గారితో నమ్రత గారికి పెళ్ళయిందో అప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు మహేష్ బాబు గారికి సంబంధించిన వ్యాపారాలు కానీ, బిజినెస్లు కానీ ప్రతి ఒక్కటి, ఒక రకంగా చెప్పాలంటే మహేష్ బాబు గారు కాస్ట్యూమ్ డిజైనర్ కూడా ఆవిడే అనే విధంగా ప్రతి దాంట్లో కూడా ఆవిడ హస్తం ఉంటుంది. ఈరోజు మహేష్ బాబు గారు ఈ స్థాయికి ఎదిగారు అని అంటే ఆయన వెనక ఉన్నది నమ్రత శిరోద్కర్ గారు అని చెప్పి చాలామంది కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆవిడ విధి విధానాలే కానీ, ఆవిడ ఆలోచనలు ప్రతీదీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి, పర్ఫెక్ట్గా మేనేజ్ చేయగలరు అనే పేరు అయితే ఆవిడకు ఉంది. ఒక రకంగా చెప్పాలంటే కూతురు సితారా ఎవరైతే ఉన్నారో ఆవిడ చేసే బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఈవిడే మొత్తం మేనేజ్ చేస్తారు, ఈవిడే కీలక నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఒక వార్త అయితే ఉంది. అయితే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా తనకంటూ కూడా ఉన్న ఒక్క లైఫ్ని సాక్రిఫైస్ చేస్తూ తనకంటూ కూడా ఒక బ్రాండ్ నేమ్ అనేది క్రియేట్ చేసుకున్న గతంలో ఇప్పుడు 90s టైంలో తనకంటూ ఏదైతే ఒక గొప్ప పేరు ఉండేదో ఇప్పుడు ఈ టైంలో మహేష్ బాబు గారి భార్య అంటే ఎవరికి కూడా చాలా వరకు తెలియనే తెలియదు. కానీ అటువంటి వ్యక్తి ఇప్పుడు సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. కానీ ఆవిడ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారా లేదా అనేది ఇటు మహేష్ బాబు గారు కానీ, నమ్రత గారు కానీ ఎవరు కూడా ఒక క్లారిటీ అయితే లేదు. కానీ రీసెంట్గా మిస్ వరల్డ్ కాంపిటీషన్లో ఆవిడ కూడా పాల్గొన్నారు. ఆవిడ కూడా మిస్ వరల్డ్ కాంపిటీషన్లో ప్రత్యక్షమయ్యారు. అక్కడ దిగిన ఫొటోస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని ఆవిడ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. దానికి నెటిజన్లందరూ కూడా సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేటట్టు అభిప్రాయపడడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా లేదా అనేది అయితే ఆవిడకి తెలియాలి. అఫీషియల్గా అటు నుంచి కన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ ఖచ్చితంగా చేసినట్లయితే మాత్రం మహేష్ బాబు గారి క్రేజ్కి తగ్గే విధంగా ఒక రేంజ్ పాత్రలో నటించే అవకాశం ఉంది అనేటట్టు కొంత సమాచారం అయితే వినబడుతుంది. ఏది ఏమైనా సరే ప్రజెంట్ సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో మహేష్ బాబు గారి భార్య అయిన నమ్రత శిరోద్కర్ గారి ఫొటోస్ అయితే పెద్దగా వైరల్ అవుతున్నాయి. అభిమానులందరూ కూడా సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే క్వశ్చన్ మార్క్ని రైస్ చేయబోతున్నారు. మరి అది నిజమా అబద్ధం అనేది సోషల్ మీడియాలో మనం అయితే ఎదురు చూడాలి. అఫీషియల్గా ఎటువంటి కన్ఫర్మేషన్ అనేది లేదు. ఖచ్చితంగా ఆవిడ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినట్లయితే మళ్ళీ ఒక మంచి రికార్డును సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది.